కాబట్టి ఇదొక కొండ లాంటి, పర్వతం లాంటి, ఇదొక సాతాను అపవాది లాంటి. కాబట్టి ఎదురు నిలబడి నేను బాధిస్తుంటే ఆయనే నిన్ను ఏంటంట రోగము కలుగగా నీవే వానిని ఎవరు స్వస్థపరుస్తారంట? మనుషులు ఎవరు స్వస్థపరచలేకపోయినా ఈ పర్వతము తొలగించగలిగిన వాడు నీ ప్రభు అయిన యేసు. అధికారం నీ కూడా ఇస్తున్నాడు అన్నాడుగా. నీ అందు విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇతబడి సముద్రంలో పడవేయబడదు అంటే అదే వెళ్ళిపోయి సముద్రంలో నువ్వు సందేహించకుండా అంటే విశ్వాసం కలిగి ఉంటే ఈ కొండ వెళ్ళి పర్వతం సముద్రంలో పడిపోద్దంట. దేవునికి స్తోత్రం. నా ప్రభు నా సేవలో ఇలాంటి పర్వతాలన్నిటినో తొలగించాడు. సందేహం లేకుండా అడిగినప్పుడు తొలగించాడు. అయిపోతుంది అని చెప్పాడు. ఒక ఆత్మల గురించి చనిపోతుందని చెప్పాడు. రాత్రంతా కూర్చొని చనిపోవడానికి వీళ్ళని బ్రతికించాలి ప్రభు అంటే ఉదయానికి బ్రతికింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన చూపిస్తాడు. 12 గంటల లోపు నేను పండుకొని నిద్రపోతున్నాను, కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను, కల్లో చూపించాడు ఆమె అయిపోతుందయ్యా. దిగ్గులు లేచాను, మోకరించాను, తెల్లవారుజాము 5 గంటల దాకా కూర్చొని తీసుకోవటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. నాకంత అంత ఆయనకి నాకు ఉన్నటువంటి బహుబంధం, ఆ సహవాసం నాకు అలాంటి. ప్రభువా దయతో నువ్వు తీసుకుంటానికి వీల్లేదు, బ్రతికించారు అంతే. ఒక మాట అతను దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసి స్తుతించాను, దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన వానిని స్వస్థపరచును. ఎవరు చేసేదంట బ్రతికించేది? దేవుడు, మనం కాదు. అయితే నీవు బాధ్యత తీసుకొని దేవుని దగ్గర కూర్చొని అడగాలి, వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. నిశ్చితమైతే ప్రభువా, నిశ్చితమైతే ప్రభుని వేడుకోవాలి. ఇంకో మా అక్క చనిపోతుంది, చేతబడి చేత. మా అక్కగారు చనిపోతున్నారు. 7 మాంత్రికులు పెట్టి ఆమె మంచంలో ఉంచారు 2.5 సంవత్సరాలు. ఒక సేవకురాలు ఇలా ఉండడం మంచిది కాదు. ఆయన దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర భోజనం తీసుకోవడానికి వీల్లేదు. ఈ నింద వస్తుంది. నీ సేవకురాలు ఇంతమందిని నీ దగ్గరకు నడిపించినటువంటి బిడ్డ ఈ రీతిగా చనిపోతుంటే నాకు బాగలేదు ప్రభా, నీకు ఎలా ఉంది కానీ నువ్వు ఆమెను లేపాలంటే దిగ్గున లేపాడు. స్తోత్రం చెప్పండి. 2 సంవత్సరాల మంచంలో ఉన్న బిడ్డను లేపి మరల మందిరానికి వచ్చి మళ్ళీ పరిచర్య 4 నెలలు పరిచర్య చేసి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరన్నా స్వస్థపరిచేది? రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగుగా, వింటున్నారా? ఏం కలిగిందంట? రోగము కలుగుగా నీవే వారిని. దేని వల్ల రోగం వచ్చింది కదా? పాపాల వల్ల. గమనించండి, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ప్రార్థన చేసిన, అయ్యా నేను పాపం చేశానయ్యా, అందువల్ల నాకు ఈ సమస్య వచ్చింది, కానీ నీవే నన్ను స్వస్థపరుస్తావయ్యా, నీవే స్వస్థపరచగలిగిన సమర్థుడు, నీవే పరమ వైద్యుడివయ్యా యెహోవా నీవే. నిర్గమకాండం 15:26 అంటాడు, నీవే వానిని స్వస్థపరచదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి స్వస్థపరిచేవాడు, ఈ పర్వతమును తొలగించేవాడు, ఈ కొండను నెట్టివేసేవాడు, ఈ భయం నుంచి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే, ఇంకెవరు తొలగించలేరు. 15:26 నిర్గమకాండం. చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల, చూసారా, ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో నీవు నా మాట వింటే రానివ్వనంటున్నాడు. ఏ రోగమును రాని వచ్చాయి అంటే వినట్లేదు అనేది సరి చేసుకుందాం. నెక్స్ట్ చదువు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ఎవరంట?
ఎవరు చెప్తున్నాడు? నీ దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? నీ ప్రభువు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? సర్వశక్తిమంతుడైన మన దేవుడు, జీవము గల రోషము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులకు కలిగినటువంటి ఏ రోగాలు నేను రానివ్వను. ఒకవేళ వచ్చినా నువ్వు నా మాట వింటే అవి నేను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయం 15వ వచనాలు చదువుతాను. తర్వాత నేను నెక్స్ట్ వీక్ వివరించి చూద్దాం. ఒకసారి చూద్దామా? 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం త్వరగా నేను యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదువమ్మా 7:15 మరలా చదువుదాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి ఏంటంట? చెప్పండి నా వైపు చూడండి. ఏంటంట? ఒకటేనా? సర్వ రోగములను. ఒక్కటి కాదు, ఆయనకి అసాధ్యమైంది డాక్టర్లకు అసాధ్యములు, మనుషులకు అసాధ్యములు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాట వినటమే నీకు ప్రాముఖ్యత, ప్రార్థించడమే ప్రాముఖ్యత, ఆయన నమ్మటమే నీ ప్రాముఖ్యత. సర్వ రోగములను తొలగించి నీ వెరిగిన ఖచ్చితమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికి. చూసారా ఏమంటున్నాడు? నిన్ను ద్వేషించే వాళ్ళ మీదకి. వింటున్నారా? చెవులు ఉన్నాయా? టైం అయిపోయిందని బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు ఇప్పుడు ఆయన? దేవుడు ఏం చెప్తున్నాడు? సర్వ రోగములను నేను తొలగిస్తాను. అవన్నీ కూడా ద్వేషించే వారికి పంపిస్తాను. నిన్ను ఎవడైతే ద్వేషిస్తాడో, తూలనాడుతాడో ఖచ్చితంగా వాళ్ళ మీదకి పంపిస్తానని మాట్లాడుతున్నాడు. స్వస్థపరచు దేవుడు, సర్వ రోగములను బాగు చేసేటువంటి నీ నాథుడు ఆయన. భయపడమాకు. ఈ పర్వతం గురించి, ఈ కొండను గురించి, ఈ సాతాను యొక్క ప్లాన్ గురించి, శత్రువులు వేసే ఆ పన్నాగాల గురించి భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. 4:22 త్వరగా. సామెతలు 4:22. ఏవి? చదవమ్మా. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. మరోసారి చదువుదాం. 21 కదా. ఏం చదివి? 22 చదివేవా? 20 వచ్చును 21 చదువుదాం. నా కుమారుడా నా మాటలను, దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నా మాటలను ఆలకించి నా వాక్యములకు చెవి యొగ్గిన యెడల నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకు. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకు. కన్నులకు భయం రావాలి. దీనికి రావాలంట. కన్నుల ఎదుటి నుంచి ఏటిని? దేవుని మాట. దేవునికి స్తోత్రం. అంటే కన్నులు దేవుని మాట వినట్లేదు అని అర్థం. ఆ మాటలని తొలగించుకుంటున్నావు. ఆయన వద్దంటే అదే చూస్తున్నావు. అది కన్నులు తొలగించుకోవటం. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము. వింటున్నారా? హృదయమందు వాటిని భద్రము చేసు. కన్నుల ఎదుటి వాటి తొలగిపోనివద్దు, మరిచిపోవద్దు ఆజ్ఞలను. నా మాటలు విని వాటిని నీ హృదయంలో దాచుకో. నీ కన్నులకు జాగ్రత్తగా కన్నుల మీద బాసికంగా ఉండాలంట. నీ చేతులకు అవి కదా కట్టలుగా ఉండాలంట. చేతులు కూడా కట్టుకోవాలంట. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చేతులు కట్టుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటావు. కన్నులు ఎదుట బాసికంగా ఉండాలంటే అంత అనేకులకు కనిపించే రీతిగా నీవు ఉండాలని అర్థం. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు కూడా. కాబట్టి నువ్వు వాటిని హృదయంలో దాచుకుంటే దొరికిన వారికి ఏవి? దేవుని మాటలు దొరికిన వారికి ఏవి? దేవుని మాటలు దొరికిన వారు, దేవుని మాటలు విన్న వారికి, దేవుని మాటల ప్రకారం నడుచుకునే వాళ్ళకి అవి సర్వ శరీరమునకు ఆరోగ్యమును జీవమును
వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోని జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అవును బిడ్డ, స్వస్థత రావాలంటే దేవుని మాటలు విని, దేవుని మాటలు హృదయంలో దాచుకో. నీవు తొలగిపోనీకు వాటిని దూరం చేయమాకు. దేవుని మాటలు జాగ్రత్తగా విని శ్రద్ధగా విని వాటిని హృదయంలో దాచుకో. తప్పకుండా దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడంట. నీ సర్వ శరీరానికి, చెప్పాలందరూ నాతో చెప్పండి, సర్వ శరీరానికి ఆరోగ్యము. ఒక శరీరానికి సర్వ శరీరం అంటే ఉన్న పాత్రలో ఎన్ని వ్యాధులున్నా సరే, ఉన్న పాత్రలో ఎన్ని జబ్బులున్నా సరే, నిన్ను భయపెడుతున్నా సరే, నీ భంగ పెడుతున్నా సరే, ఎవరు నేను బాగు చేయలేరని ఏ డాక్టర్ చెప్పినా సరే అంటున్నాడు, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తా. ఏ పాత్ర కావాలని ఆరోగ్యం నేను ఇస్తానని మాట్లాడుతున్నాడు మన ప్రభు అయిన యేసు. భయపడవద్దు, ఈ కొండకు భయపడవద్దు, ఈ పర్వతానికి భయపడవద్దు, ఈ నిందకు భయపడి సాతానికి భయపడవద్దని దేవుని వాక్యం బాగు సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాటను చూద్దామా? ఇంకొక మాటను చూసి ఇర్మియా గ్రంథం 30:17. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం చెప్పమనండి. జాగ్రత్త దాచుకోండి, రాసుకోండి, నేర్చుకోండి, చదువుకోండి. ప్రభు నీకు బలాన్ని ఇస్తాడు, ప్రభు నీకు స్వస్థతను ఇస్తాడు, ప్రభు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ప్రభు భయములను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17 వచనం త్వరగా. ఎవరు లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను నేను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. వింటున్నారా బిడ్డలారా? స్తోత్రం. చెప్పు, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట అందరూ అంటున్నారంట, ఎవరు లక్ష్య పెట్టని సియోన్ అంటే ఎవరు నువ్వు లక్ష్య పెట్టలేకపో, ఎవరు లక్ష్య పెట్టలేదు. నీవంటే ఎవరికి లక్ష్యం లేదన్నారు, నీవంటే ఎవరికి విలువ లేదన్నారు, నీవంటే ఎవరికి ఇష్టం లేదన్నారు. నీవు అసలు తృణీకరించబడ్డా, తోసివేయబడ్డా. ఎవరు లక్ష్య పెట్టని సియోను నీవు వెలివేయబడిన దానవని నీకు పేరు పెట్టుచున్నారు. ఏమంటున్నారంట? దేనికి పనికిరావు నువ్వు, ఎందుకు అంటున్నారు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ త్రోసేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అందరూ దాటిపోతున్నారు, నేను ప్రేమించట్లా. అలా ఉన్నది నీ స్థితి. ఇప్పుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను. స్తోత్రం. ఆరోగ్యము నేనే ఇస్తా, నీ గాయాలను మాన్పుతా, ఇంకా నిన్ను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఇంకొక వచనం మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం. ఇవన్నీ వివరించిన సమయం చాలు, అందుకు వచనాలు చూపించి ముగిస్తున్నా. మలాకి 2:4 త్వరగా. భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని మరలా చదువమ్మా, మరలా అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయును. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. చాలా అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయను. ఆరోగ్యం ఎక్కడుందంట? టానిక్లో లేదు. ఆరోగ్యం ఎక్కడుందంట? డాక్టర్లో లేదు. ఆరోగ్యం ఎక్కడుందంట? నీ డబ్బులో లేదు. ఆరోగ్యం ఎక్కడుందంట? ఆయన రెక్కలు. నువ్వు వస్తే ఆయన రెక్కల నీటికి వస్తే కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను, ఓ యెరూషలేమా, నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవాలని ప్రార్థన చేశాను, కానీ నువ్వు రానవుతీవి. ప్రభువు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగకపోతేవి అని ప్రభు యెరూషలేం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. అలా నేను నా రెక్కల కిందకి రమ్మా, నా నీడికి రా, మందిరానికి రా అంటే నేను రాను అంటున్నావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన నీడికి వస్తావో భయములన్నీ తీసేస్తాడు, నీ రోగాలన్నీ తీసేస్తాడు. పర్వతముల వల్లే ఉండి
నిన్ను భయపెడుతున్న ప్రతి సమస్యను ప్రభువారు తొలగిస్తాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్పండి ఆమె. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య,